వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఉండి ఆదాయం 3 నెలల 11 రోజులకు గాను 4,10,471 రూపాయలు ఉండి ఆదాయం జమైనట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు, గ్రామ పెద్దలు ఆకుల కుబేరమణి, గిరి, నల్లబోతుల రవి ఆధ్వర్యంలో మొదటగా అమ్మన్నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ మందిరం వద్ద ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణోత్సవ మండపంలో ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు సేవా సమితి సభ్యులను లెక్కింపు ప్రక్రియను వినియోగించారు. ఈ కార్యక్రమంలో భానుశెట్టి, సిట్టిబాబు శెట్టి, చిరంజీవి శెట్టి, విశ్రాంత ఎస్ఐ శ్యాము తదితరులు పాల్గొన్నారు. గ్రామదేవత పోలేరమ్మ ఉండి లెక్కింపు కార్యక్రమంలో 3 నెలల 11 రోజులకు గాను 4,10,471 రూపాయలు జమ చేయడం అనేది బ్యాంకీలో ఈరోజు ఈవో గారు, మా ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మన నెల్లూరు నుంచి వచ్చిన మహిళా మనులు స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ వాళ్ళ ద్వారా లెక్కించి మొత్తం ఈరోజు బ్యాంకుతో జమ చేయబడింది. ఈవో గారు తదుపరి దాని విషయం మాట్లాడతారు. ఓం శ్రీ మాత్రే నమః. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానముకు సంబంధించి ఈరోజు ఉండి లెక్కింపు కార్యక్రమం నెల్లూరు నుంచి వచ్చినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థకు చెందినటువంటి మహిళలచే నిర్వహించడం జరిగింది. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో పోలేరమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారావు గారు, అదేవిధంగా మిగిలిన ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. కోట గ్రూప్ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి శ్రీ కేపీవి ప్రసాద్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండి లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. 3 నెలల 11 రోజులకు గాను 4,10,471 రూపాయలు ఆదాయం ఉండి ద్వారా పోలేరమ్మ అమ్మవారికి రావడం జరిగింది.